వెల్కమ్ టు మై ఛానల్ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. ఈరోజు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాము. ఎందుకు వెళ్ళినామో మీరు ముందు క్లిప్లో చూసారు కదా. ఈరోజు మా పెళ్ళి రోజు. అయితే 13 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 14 ఏళ్ళకి వచ్చినాము. 14 ఇయర్స్కి వచ్చేసినాము. అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు. స్కూల్కి పంపించేసి ఇంకా మేము అమ్మవారి దర్శనం కోసమని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. లోపలికి ఫోన్లో అలౌ చేయనియరు కాబట్టి ఇంకా నేను దర్శనం చేసుకొని వచ్చి గుడిలో కూర్చున్నాము. ఇట్లా కూర్చొని ఇంకా వీడియో తీసుకుంటున్నాము. తొందరగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇంకా వంట కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ 12 వస్తుంది. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి తొందరగా దర్శనం చేసుకున్నాము. అమ్మవారిది చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ అద్దాల మెడలో అమ్మవారు ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వీడియో తీసుకోవడానికి రావట్లేదు నాకు, ఎట్లా పడితే అట్లా వచ్చేస్తుంది. అయినా పర్లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కదా, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏదైనా సరిగ్గా రాకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను కొద్దిగా క్లిప్ యాడ్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ గుడిలో మీకు మొత్తం చూపిస్తాను. చూడండి, అలా బాగుంటుంది గుడి. ఇంకా బయట నుంచి ఇంకా నేను తీయలేదు వీడియో, గుడి లోపటిదే చూపిస్తున్నాను. ఇంకా గర్భగుడిలో అయితే తీయనియరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అందుకని చెప్పి ఇంకా గుడి బయటకు వచ్చాక గుడిలో ప్లేస్ ఉంటుంది కదా కూర్చోడానికి, అక్కడ కూర్చొని ఇంకా మేము వీడియోస్ తీస్తున్నాము. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వీడియోని. గుడి అంతా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అయితే అమ్మవారికి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అందరూ అమ్మవార్లకి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, చల్లగా ఉండడానికి శాఖలు పెడుతూ ఉంటారు అమ్మవారికి. నల్లపోచమ్మకి, ఎల్లమ్మకి, అమ్మవార్లకు అందరికీ ఈ టైంలోనే శాఖలు కళ్ళు గుడాలు పోస్తారంటారు కదా. కళ్ళు గుడాలు ఉడకబెట్టి కళ్ళు శాఖ పెట్టి వేపాకులతో కళ్ళు శాఖ పెట్టి అమ్మవారికి కళ్ళు గుడాలు సమర్పిస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం అది. ఇంకా మా పెళ్ళి రోజు ఈవినింగ్ మా అక్క వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయించారు. చాలా అసలు సర్ప్రైజ్ అయ్యింది నాకు. ఆ రోజు సర్ప్రైజ్ ఇచ్చిండ్రు అనమాట. అక్క వాళ్ళు అంటే ఎవరో కాదు, మా ఆయన వాళ్ళ మేనమామ కోడలు వాళ్ళ కొడుకు వచ్చారు. మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. కేక్ కట్ చేయించారు. అసలు అనుకోలేదు ఈరోజు కేక్ కట్ చేయొద్దు అనుకున్నా, కానీ ఇంకా వచ్చి కట్ చేయించారు. అంత ప్రేమతో తెచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కేక్ కట్ చేయించి ఇంకా తిన్నాము. పన్నీర్ బిర్యానీ చేసిన ఆ రోజు, ఇంకా మటన్ బిర్యానీ కూడా చేసినాను. చాలా బాగా కుదిరింది. అక్కకి అన్న వాళ్ళకు కూడా అందరం కలిసి కూర్చొని ఇంకా తిన్న తర్వాత అన్న వాళ్ళు బయలుదేరిండ్రు. ఆ తర్వాత ఇక మేము పిల్లలు సినిమా అంటే సరే అని మూవీకి తీసుకెళ్ళినాము. ఆ మూవీ ఏ మూవీయో మీకు గెస్ చేయండి, తెలిసే ఉంటుంది అందరికీ. మనశంకర వరప్రసాద్ అని. చాలా బాగుంది మూవీ, చిరంజీవిది. అయితే మూవీకి తీసుకెళ్ళినాను. చాలా బాగుంది మూవీ. అయితే ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను, చూడండి. సినిమా హాల్ ఇది. ఇక్కడ నెక్స్ట్ ఇదే, ఈ సినిమా హాల్ ఎక్కడనో కాదు, మా రిసెప్షన్ అయిన గార్డెన్స్ ఇది. చాలా పెద్దగా ఉంటుంది గార్డెన్స్. ఇక్కడే పెద్ద మాల్ కట్టారు. ఆ మాల్లోనే సినిమా థియేటర్ కూడా ఉంది. కొత్తగా ఉంది. ఇంకా ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కూడా కాలేదు. స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుంది సినిమా హాల్. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, బాగుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇంకా సినిమా హాల్లో అసలు జనాలే లేరు. చూస్తే షాక్ అవుతారు మీరు. కొత్త హాల్ కదా,
అనుకోలేదు అసలు. అందరూ ఉంటారు కదా సినిమా హాల్ అన్నప్పుడు, మేము అలాగే అనుకున్నాం. కానీ అందులో మా ఫ్యామిలీ, ఇంకొకరి ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరు లేరు. ఒక 15 మెంబర్స్ మాత్రమే ఉన్నాం అంత పెద్ద హాల్లో. ఇంకా పబ్లిసిటీ కాలేదు. మేము కూడా ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు అని చెప్పి కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసినాము ఆ రోజు నైట్. ఇంకా 11 అయింది ఇంటికి వెళ్ళే వరకు. చూడండి, చాలా థ్యాంక్స్ మా వీడియో చూస్తున్నందుకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.